ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఒక బంపర్ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఇప్పటివరకు అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడాం, కానీ 4 ఏళ్ల క్రితం, అంటే ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే 3 ఏళ్ల క్రితం అనుకుందాం, 2022లోనే ఒక అద్భుతమైన డిజైన్ ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ దాని డిజైన్లను కూడా రిలీజ్ చేసింది. 2022-23లోనే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు 2 రాష్ట్రాల మధ్యలో చేపట్టాలని, అన్నిటికంటే మించి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళకి దాదాపు 70-80 కిలోమీటర్లు, అంటే ఒక గంటన్నర ప్రయాణం కలిసి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ అప్పుడు మరి ప్రభుత్వాలకు ఏమనిపించిందో తెలియదు. అప్పుడు ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం మొన్న ఈ మధ్యనే తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి విజ్ఞప్తి చేసేది. ఎందుకంటే ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం, పైగా కొల్లాపూర్ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జి ఇది వీలైనంత వేగంగా టేకప్ చేయాలని చెప్పారు. ఇప్పుడు టేకప్ చేయడం కాదు, దానికి సంబంధించిన టెండర్ ప్రొసీజర్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏంటి అసలు ఆ బ్రిడ్జి, దాని కథ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా టెండర్ రిలీజ్ చేసింది. ఇది ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 2 పుణ్యక్షేత్రాలను కలుపుతున్నటువంటి బ్రిడ్జ్ ఇది. ఇటు మహబూబ్ నగర్ జిల్లా అంటే కృష్ణా నది బ్యాక్ వాటర్స్, ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ ఉంటుంది ఆంధ్రాలో, ఇటు సోమశిలకి సంబంధించినటువంటి టెంపుల్ ఉంటుంది తెలంగాణలో. ఈ రెండింటిని కలిపేటువంటిది. అలానే డిస్టెన్స్ వైజ్ గా కూడా చాలా వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించేటువంటి ప్రాజెక్ట్. నేషనల్ హైవే 167Kలో వచ్చేటువంటి మార్గం ఇది. అప్పట్లోనే డిజైన్ చేశారు ఇది. ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ ఏడాదికి 3 నెలలు 4 నెలలు మాత్రమే బయటపడద్దని చెప్పారు అంటారు. పైగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. అందుకనే దీన్ని ఒక 3 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్నటువంటి అలైన్మెంట్, దానిలో మార్పులు చేర్పులు తీసుకొచ్చేటువంటి నిర్ణయం. ఇప్పుడు NH 167ని వనపర్తి వైపు నుంచి వచ్చేటువంటి మార్గం అనమాట. ఇది టోటల్ 185 కిలోమీటర్స్ ఇదవుతుంది. దాన్ని ఈ ప్యాకేజ్లో భాగంగా అటు రోడ్ జంక్షన్స్ని మారుస్తారు. అవి ఇంకా మీకు డీటెయిల్గా ఇస్తారనమాట. 3 ప్యాకేజీలతో దీన్ని నిర్మిస్తారు. బ్రిడ్జ్ ఒకటి, అటు ఇటు రోడ్డు, ఇటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు, ఈ మధ్యలో బ్రిడ్జ్, ఈ 3 ప్యాకేజీలుగా దీన్ని ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి బ్రిడ్జికి సంబంధించినటువంటి టెండర్ ప్రొసీజర్స్ క్లియర్ అయిపోయినాయి. టెండర్ రిలీజ్ చేశారు. టెండర్లో ఏం చెప్పారు, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ డిజైన్ మోడల్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇవి. ఈ విధంగా ఉంటుంది బ్రిడ్జి. ఇక టెండర్ ప్రాజెక్ట్ ఒకసారి మనం టెండర్ చూస్తే కనుక కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐకానిక్ హైబ్రిడ్ కేబుల్ స్టేడ్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణా రివర్ NH 167K, దీనికి సంబంధించినటువంటిది డిసెంబర్ 30వ తేదీ రిలీజ్ అయింది. మనకు డాక్యుమెంట్స్ బయట రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అలానే డిజైన్ చైనేజ్ 1 కిలోమీటర్స్ 187.360 to 188.47437 in the states of Telangana and Andhra Pradesh on engineering, procurement and construction, అంటే EPC మోడల్లో దీన్ని డిజైన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్, ప్రోడక్ట్ కేటగిరీ, సివిల్ వర్క్స్, రోడ్స్ మొత్తం 816 కోట్ల రూపాయలు అవుతుంది దీని ఖర్చు. గతంలో అయితే 200 కోట్లు తగ్గి ఉండేది అనమాట. ఈ మధ్యకాలంలో వేసిన అంచనాల ప్రకారం కూడా 1000 కోట్ల వరకు అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఆసక్తి చూపించలేదు. అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున అయితే జూపల్లి కృష్ణారావు గారు రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం కూడా ఢిల్లీ పర్యటన సమయంలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు, ఈ ప్రాజెక్ట్ని వీలైనంత వేగంగా ట్రాక్ చేయండి. వివిధ కారణాలతో ఆగిపోయింది. వివిధ కారణాలు అంటే ఏముంది, ప్రభుత్వాలు ఆసక్తి చూపించేది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రం ఏమీ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఆసక్తి చూపిస్తే అక్కడ పనులు జరుగుతాయి. సో అది మొత్తానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అయితే 816 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఈ ప్రాజెక్టులో అసలు ఏముంది స్పెషాలిటీ, అది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒకసారి సో ఆ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పుడు కాదు, మార్చ్ రిలీజ్ చేసి 2022లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించినటువంటి విభాగం రిలీజ్ చేసినటువంటి అప్పటి వీడియో అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫర్ మార్త్ అని చెప్పని మొత్తం గ్రాఫిక్స్తో సహా ఈ డిజైన్ ఎంత బాగుందంటే చూస్తే ఎవరికైనా కానీ అరే ఇలాంటి ప్రాజెక్ట్ మన దగ్గర వస్తే కనుక ఒక అద్భుతం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అటు టూరిజంకి, ఇటు టెంపుల్ టూరిజంకి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీకి కూడా అద్భుతమైనటువంటి మోడల్ ఇది. ఇది తెలంగాణ ఆంధ్ర మధ్యలో కృష్ణానది అలా చీల్చుకుంటూ వెళ్తుంది. సో ఉన్నటువంటి ప్రజెంట్ రూట్ ఇది ఇలా కొల్లాపూర్ మీద నుంచి NH 167 ఇలా కృష్ణా రివర్ కేబుల్ స్టే బ్రిడ్జి, ఇప్పుడు ఇక్కడ కట్టబోయేటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జ్ కొండల మీద నుంచి వెళ్ళేటువంటి మార్గం, అది దాదాపు 70-80 కిలోమీటర్లు ఎక్కువ మార్గం ఉంది. ఇప్పుడు ఈ రూట్ నీటి నుంచి ఇట్లా డైవర్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ మన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తారు. ఇక్కడేమో బ్రిడ్జ్ వస్తుంది, ఇటువైపు నుంచి మళ్ళీ అటు తిరుపతికి వెళ్ళేటువంటి మార్గం, అంటే శ్రీశైలం వైపు వెళ్ళేటువంటి మార్గం అనమాట. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్. ఇటువైపు ఏమో సంగమేశ్వరం ఉంది, ఇటువైపు ఏమో సోమశిల ఉంది. రెండు కూడా నల్లమల ఫారెస్ట్లో దట్టమైనటువంటి నల్లమల అడవుల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు. సో అందుకనే దీన్ని ఒక ఐకానిక్ టెంపుల్ టూరిజం ప్రాజెక్టుగా తీసుకోవాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఇంత పెద్ద ప్రణాళికను తీసుకుంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇందులో చాలా డిఫరెంట్. 3 ప్యాకేజెస్ అన్నాను కదా, ఒక ప్యాకేజ్లో యూ టర్న్ జంక్షన్ వస్తుంది, ఒక ప్యాకేజ్లో వై జంక్షన్ వస్తుంది,
వస్తుంది, ఇంకో ప్యాకేజ్లో బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో ఇది మొత్తం రూట్ సిస్టమ్. ఇది ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఆ రోజే డిజైన్ చేసి చూపించారు. సామాన్యులు ఎవరికైనా కానీ ఇది చూస్తే ఆహా అద్భుతం అనిపిస్తుంది. సో ఇలాంటి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. స్టే సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పి అంటారు అనమాట. సో ఇది యూటర్న్, సోమశిల వైపు వచ్చేటువంటి యూటర్న్ రోడ్స్ అనమాట. ఇది ఈ జంక్షన్ NH-167 ఇది ఇట్లా యూటర్న్ ఫామ్ అవుతుంది. సో ఇదంతా కూడా నల్లమల అడవుల్లోంచి వెళ్తున్నటువంటి మార్గం అనమాట. అటువైపు చూస్తే నంద్యాల వైపు వెళ్ళేది కల్వకుర్తి నంద్యాల రూట్ అవుతుంది. ఇది అటువైపు వై జంక్షన్ రూట్ వస్తుంది అనమాట. ఇది సంగమేశ్వరం వైపు వెళ్ళేటువంటి రూటు. అక్కడి నుంచి సంగమేశ్వరం నుంచి నంద్యాల మీదుగా వెళ్ళే వాహనాలు నంద్యాల వైపు, కల్వకుర్తి వైపు వెళ్ళేటువంటి వాహనాలు కల్వకుర్తి వైపు, ఇటు కొల్లాపూర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు ఇటువైపు వెళ్తాయి. సో ఇది ఆ 3 ప్యాకేజ్లో అది సెకండ్ ప్యాకేజ్. థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ఒకసారి మీరు చూస్తే ఒక 30 అడుగుల ఎత్తులో బ్రిడ్జి, వాటర్ లెవెల్కి 30 అడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. 480 మీటర్లు కోర్ బ్రిడ్జ్ ఉంటుంది, అటు ఇటు కూడా 192 మీటర్స్ ఉంటుంది అనమాట. సో మొత్తం చూస్తే 1 కిలోమీటర్ 1.3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండేటువంటి బ్రిడ్జి. ఈ స్పేస్ కూడా 30 మీటర్ల దిగువకు వాటర్ లెవెల్ ఉంటుంది కాబట్టి జల రవాణాకు అనుకూలమైనటువంటి మార్గం అవుతుంది ఇది. సో అందుకని ఇది ఒక డిఫరెంట్ మోడల్లో డిజైన్ చేశారు. కేబుల్ స్టే సస్పెన్షన్ బ్రిడ్జ్, పైన మార్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్స్. మరి ఇందులో ఐకానిక్ ఏముంది, ఓన్లీ ఈ వైర్లు పెడితే ఐకానిక్ అనేటువంటి మాట ఏముందో, మన దుర్గం చెరువు బ్రిడ్జ్ కూడా ఇంతే ఉంటుంది కదా అనే అభిప్రాయం వస్తుంది కదా. సో క్లారిటీ కోసం ఒకసారి చూడండి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్స్. ఏరియల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఏరియల్ వ్యూ. దుర్గం చెరువు బ్రిడ్జ్ కూడా ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇందులో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఒక్కసారి ఇది డౌన్ వర్డ్స్ వెళ్ళినప్పుడు మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. అటు ఇటు కూడా అద్భుతంగా రూట్స్ డెవలప్ అవుతాయి, రాక్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇది దీని ప్రత్యేకత. డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అనమాట. కిందన ఒక లోవర్ డెక్ ఒకటి ఉంటుంది. ఆ డెక్ ఏ విధంగా డెవలప్ చేశారో, ఎలా చేస్తారో చూడండి. అంతా హై సెక్యూరిటీ ఏరియాగా డిజైన్ చేయాలి. ఇందులోకి వెళ్ళేటువంటి పైనుంచి చూస్తే మనం గోదావరి బ్రిడ్జ్ గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. పైనుంచి రోడ్డు మార్గం, కింద నుంచి ఏమో రైలు మార్గం అని. సో ఇక్కడ వాక్వేస్ పిలిగ్రిమ్ సెంటర్గా, టూరిజం సెంటర్గా మార్చడం కోసం ఒక గ్లాస్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. ఇదేమో నార్మల్ పెడిస్ట్రియన్ రోడ్, అంటే నడవడానికి అటు ఇటు నడవడానికి ఒక ఫుట్పాత్ సప్తా లాంటిది అని అనుకుందాం మనం. కానీ మధ్యలో ఉన్నది, ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ మధ్యలో ఉన్నదంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్. కృష్ణా నది అందాలని ఆ అద్దంలోంచి చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఇందులో ఉన్న ఐకానిక్ స్టైల్ అనమాట. అంటే అక్కడ వాటర్ రిజర్వాయర్ అంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ అలా ముందుకు వెళ్ళే కొద్ది సో ఈ తరహాలో డిజైన్ చేస్తారు. విత్ సెక్యూర్డ్ గ్లాసు, హై డెన్సిటీ గ్లాస్ని డిజైన్ చేసి పెడతారు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. కింద నుంచి అలా పడవలు వెళ్ళేటువంటి మార్గాన్ని చూసి ఆస్వాదించవచ్చు. 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది అది. ఒక విషయం, 30 మీటర్లే, దానికి ఇంకొక బహుశా ఒక 100 అడుగులు లోతులో వాటర్ కూడా ఉండొచ్చు అనమాట. సో దీని ప్రత్యేకత ఇది. చుట్టుపక్కల అన్నీ కూడా టూరిజం సెంటర్స్గా డెవలప్ చేసేందుకు, అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జెస్ని, కేబుల్ కార్స్ని రన్ చేసేటువంటి ప్రణాళికలు, దాన్ని ఒక టూరిజం స్పాట్గా సంగమేశ్వరం, ఇటు సోమశిల, అలానే శ్రీశైలంకి వెళ్ళేటువంటి మార్గం, తిరుపతికి వెళ్ళేటువంటి రూటు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరిన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇది సంగమేశ్వరానికి సంబంధించిన, సంగమేశ్వరం టెంపుల్ దర్శించాలంటే కొంతకాలం పాటు అది వాటర్లోనే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఫైనల్గా ఇలా ఉంటుంది ఇది డిజైన్ అని చెప్పని అప్పట్లో రూపొందించినటువంటి డిజైన్ అనమాట. ఇది ఐకానిక్ బ్రిడ్జి నమూనా. సో దీనికి ఇప్పుడు 816 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 17వ తారీఖున టెండర్స్ ఓపెన్ చేస్తారు. ఎవరు బిడ్డర్ L1గా ఎవరు వస్తారో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్ర తెలంగాణల మధ్య ఒక అద్భుతమైనటువంటి ఐకానిక్ ఎక్స్పీరియన్స్ కాబోతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం.